నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఎన్నో పోషకాలు కలిగిన ఓట్స్ లడ్డు. ఇది చాలా బాగుంటుంది. పిల్లల టిఫిన్ బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తినడానికి చాలా బాగుంటుంది. చాలా పోషకాలు ఉంటాయి దీంట్లో. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లోకి ఓట్స్ వేసి వేయించుకోవాలి. నేను మొత్తం ఇక్కడ 2 కప్పుల ఓట్స్ తీసుకున్నాను. నేను ముందుగా 1 కప్పు వేసి సన్నని మంట పైన మనం వీటిని వేయించుకుంటే ఒక కమ్మని వాసన వస్తుంది. చూడండి, ఇంత క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ ఓట్స్ని తరచుగా తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ పేషెంట్కి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1/2 కప్పు బాదాంని వేసుకొని సన్నని మంట పైనే వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి లోపల కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా, అదంతా పోయి పల్లీలు వేగుతూ ఉంటే చిటపటలాడతాయి కదా, అలా అవుతాయి. అప్పుడు మనము దింపేసుకోవాలి. వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. తరచుగా బాదాం తీసుకోవడం వలన పిల్లల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్పు కాజులను కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. వీటిని కూడా ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. చూడండి, కలర్ మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. కాజులలో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది. ఎదిగే పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన ఫుడ్ ఇది. 1/2 కప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకుందాము, పంప్కిన్ సీడ్స్. వీటిని కూడా లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి, తొందరగా వేగిపోతాయి. చూడండి, కొంచెం కలర్ మారి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ గుమ్మడి గింజలు తరచుగా తీసుకోవడం వలన నిద్ర బాగా పడుతుంది. ఇంకా జింకు, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంటల్గా పనిచేస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విత్తనాలలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. కంటి చూపు ఎక్కువగా మెరుగుపడుతుంది. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 కప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఈ కిస్మిస్ తరచుగా తీసుకోవడం వలన రక్తాన్ని పల్చన చేస్తుంది. ఇంకా రక్తం పుట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపుకి కూడా బాగా పనిచేస్తుంది. వీటన్నిటిని ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నట్స్ అన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను, కొంచెం కోర్సుగా. తర్వాత దాంట్లోకి ఓట్స్ ఇంకా కిస్మిస్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, మొత్తం పట్టిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ లడ్డు స్వీట్నెస్ కొరకి మనము సేమ్ కడాయిలో 1 కప్పు బెల్లం తురుముకొని వేసుకున్నాను. మీరు తాటి బెల్లమైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ బెల్లం తీసుకున్నాను. దీంట్లోకి 2 టీ స్పూన్ల నీళ్లు పోసి అది కరగనివ్వాలి. ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం పోసిన నీళ్లు ఇంకిపోయి పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనము దింపేసుకుందాము. ఈ లడ్డూకి మంచి ఫ్లేవర్ రావడానికి నేను 1/2 టీ స్పూను ఇలైచి పౌడర్ వేసుకున్నాను. అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా,
వాటిని పోసేసుకుందాము. వీటిని స్ట్రెయిన్ చేసి వేసుకుంటే దాంట్లో ఏమైనా చెత్త కానీ రాళ్ళు కానీ ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇవి కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ముందుగా కొంచెం స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత కొన్ని పంప్కిన్ సీడ్స్ మళ్ళీ నేను నెయ్యిలో వేయించుకొని వేసుకున్నాను. పైనుండి చూడడానికి కొంచెం బాగుంటుందని. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి ఇలా ముద్దలాగా వచ్చింది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకొని మనకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి నేను ఈ సైజులో లడ్డూలు చేసుకుంటున్నాను. ఇదే విధంగా నేను అన్ని లడ్డూలని రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. చూడండి వీటిని ఒక 5-6 గంటల పాటు అలాగే వదిలేస్తే బాగా సెట్ అవుతాయి. అప్పుడు మనము ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ హెల్దీ లడ్డుని రోజుకొకటి 2 తింటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.